ఈ CBT-1కి సంబంధించి రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో మనం ఈ వీడియోలో ఈ CBT-1 రిజల్ట్స్ సంబంధించి ఏ బోర్డులు రిలీజ్ చేసే కట్ ఆఫ్ ఎంత ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అనమాట. రైల్వేలోని మీ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే టెస్ట్ సిరీస్ అంటే మాక్ టెస్ట్లు రాయటం మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో టెక్స్ట్ బుక్ యాప్ వారు ఈ శివరాత్రి సందర్భంగా మనకి ఈ నెల 26 నుంచి 28 వరకు పాస్ ప్రోను మనకి 351 రూపీస్కి అందజేయడం జరుగుతుంది. ఒకసారి పాస్ ప్రోన్ 351 ఇయర్లీ పాస్ ప్రోన్ 351 రూపీస్కే మనకి అందజేయడం జరిగింది అనమాట. దాంతోపాటు పాస్ ప్రో మ్యాక్స్ అనేది 439కే మనకి ఈ నెల 26 నుంచి 28 వరకు అందజేయడం జరుగుతుంది. మన తెలుగు రైల్వేస్ కోడ్ TLRA కనుక మీరు ఇస్తే 12% ఆఫ్ అనేది మీకు రావడం జరిగింది. సో టెస్ట్ సిరీస్ రాసి మీ స్కోర్ని ఎక్కడ తగ్గుతుంది, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనేది టెస్ట్ సిరీస్ రాయడం వల్లే తెలుస్తుంది అనమాట. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చారు. ఆ లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేస్తే 351 రూపీస్కే మీకు ఇయర్లీ ప్రో పాస్ అనేది టెక్స్ట్ బుక్ యాప్ ద్వారా వస్తుంది. సో అయితే మొదటిగా RRB ముంబై మనకి ఈ రిజల్ట్స్ని డిక్లేర్ చేసిన తర్వాత RRB రాంచీ, RRB గౌహతి కూడా ఈ CBT-1 రిజల్ట్స్ని డిక్లేర్ చేసింది అనమాట. ఇంకా మన సౌత్ ఇండియాలో ఉన్న చెన్నై, సికింద్రాబాద్ ఇంకే బోర్డు డిక్లేర్ చేయలేదన్నమాట. సో ఈ డిక్లేర్ చేసిన తర్వాత వాటికి నేను సపరేట్ వీడియో చేస్తాను. దాంతోపాటు ఈ రిజల్ట్స్ అనేది నేను అఫీషియల్ వెబ్సైట్లో చూడవచ్చు, లేకపోతే తెలుగు రైల్వేస్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా PDF రూపంలో ఉంచాను, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయండి. సో మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ PDFలో రిక్రూట్మెంట్ బోర్డ్ CN1/2024. సో రైల్వే రిక్రూట్మెంట్ రాంచీ నుంచి రిజల్ట్స్ ఫర్ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్ CBT-1 ఫర్ ది పోస్ట్ ఆఫ్ ALP అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ నెంబర్ 1/2024. 1/2024లో ఫస్ట్ నోటిఫికేషన్ కదా ALP. ఒక్కసారి ఇక్కడ మనం క్లియర్గా గమనించండి ఒకసారి. సో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మెన్షన్ చేశారు బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్. ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్ మనకి ఎప్పటి నుంచి జరిగింది, 25/11 నుంచి 29/11 వరకు జరిగింది కదా. దానికి సంబంధించి రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సెకండ్ స్టేజ్ CBT అనేది ALP CBT అనేది March 19th and 20 జరగబోతుందని కూడా మెన్షన్ చేశారు అనమాట. టోటల్గా ఈ రిజల్ట్స్లో ఒకసారి మనం చూసినట్లయితే టోటల్గా హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేశారు. ఎవరైతే రాంచీ అనమాట, RRB రాంచీకి సంబంధించిన రిజల్ట్స్ అనమాట. ఒకసారి ఎంతమంది సెలెక్ట్ అయ్యారో లాస్ట్లోకి వెళ్ళి మనం చూద్దాం. సో ఈ PDFలో చివరిలోకి వెళ్తే మనకి ఈరోజు విడుదల కావడం జరిగింది 26/2 అనమాట. టోటల్గా 7,140 పోస్టులు అనేది 7,140 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. RRB రాంచీకి సంబంధించి అనమాట 1:15 లెక్క. RRB రాంచీ ఒకసారి కట్ ఆఫ్ చూద్దాం అనమాట. మనకి ఈ కట్ ఆఫ్ అనేది నార్మలైజ్డ్ కట్ ఆఫ్ చూడండి. RRB రాంచీ ఫస్ట్ CBT ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్స్ అనమాట. సో ఒక నార్మలైజ్డ్ కట్ ఆఫ్ అనమాట, అంటే 100కి కట్ ఆఫ్ అనమాట. ఓపెన్ చూస్తే UR 61.61, SC 39.67, ST 31.05, OBC 48 అండ్ EWS 40. ఇది కాకుండా ఎక్స్ సర్వీస్ మెన్కి 41.03, ఎక్స్ సర్వీస్ URకి, ఎక్స్ సర్వీస్ మెన్ STకి 46 అండ్ OBCకి 31. ఇలా RRB రాంచీ యొక్క కట్ ఆఫ్ ఉంది. ఇప్పుడు మన RRB ముంబై చూద్దాం అనమాట. మీరు చూడొచ్చు RRB ముంబైకి సంబంధించిన CBT-1 ALP CBT-1 రిజల్ట్స్ అనమాట. ఇక్కడ కూడా అంతే, ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, CBT ఎప్పుడు జరగబోతుందని మెన్షన్ చేశారనమాట. సో ఇది టోటల్గా ఎంతమంది తీసుకున్నారో చూద్దాం ముంబైకి సంబంధించి. సో మనం RRB ముంబైకి సంబంధించి టోటల్గా మనకి 25,271 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది CBT-2కి అనమాట. ఇది RRB ముంబైకి సంబంధించిన రిజల్ట్స్. ఒకసారి RRB ముంబై కట్ ఆఫ్ చూద్దాం మనం. ఇది RRB ముంబైకి సంబంధించిన ALP రిజల్ట్స్ CBT-1 కట్ ఆఫ్ అనమాట. ఇది నార్మలైజ్డ్ కట్ ఆఫ్ 100కి అనమాట. UR 57.17, SC 36, ST 30, OBC 44 అండ్ EWS 40 అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ 40 URకి, SCకి 40.26, OBCకి 31 ఎక్స్ సర్వీస్ మెన్ కట్ ఆఫ్. సో కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఒకసారి మీరు చూడండి, ఇది ముంబైకి సంబంధించి CBT-1 కట్ ఆఫ్. ఒకసారి గౌహతి కట్ ఆఫ్ కూడా రిలీజ్ అయింది, అది ఒకసారి చూద్దాం. ఇక్కడ RRB గౌహతికి సంబంధించిన ALP CBT రిజల్ట్స్ ఇచ్చున్నారు. ఒకసారి చూడండి, గౌహతి RRB గౌహతి CN1/2024 ALPకి సంబంధించిన కట్ ఆఫ్ అనమాట. సో ఇది చూస్తే UR 65, SC 48, ST 40, OBC 49, EWS 45. ఎక్స్ సర్వీస్ మెన్ కట్ ఆఫ్ కూడా మెన్షన్ చేశారు. కట్ ఆఫ్ అనేది అన్ని బోర్డులో తక్కువగా ఉంది. దీని ప్రకారంగా CBT అంటే మన సికింద్రాబాద్, చెన్నైకి కూడా తక్కువ కట్ ఆఫ్ ఉండడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి. అన్ని PDFలు అనేది తెలుగు రైల్వేస్ టెలిగ్రామ్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి జాయిన్ కావండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను.